శ్రీ విజయరామ్ ఎమ్రాల్ గారు. వీరు చాలా మన దేశానికి గర్వకారణం, చాలా గొప్ప వ్యక్తి. వీరు సేవ్ ఫౌండేషన్లో ఎమ్రాల్ స్వీట్స్ని మనకు అందిస్తున్నారు. మన దేశ ప్రజలకు, మన హైదరాబాద్ ప్రజలకు నోటిని తీర్పి చేసేటువంటి స్వీట్స్ని, చాలా అద్భుతమైనటువంటి స్వీట్స్ని అందిస్తున్నారు. నిజంగా గోవు మూగది అంటే మాటలు రానిది, అంతేగాని ధ్వనించనిది కాదు. మూగదని చెప్పి దానికి వచ్చినటువంటి బాధలను చెప్పుకోలేదని బాధపడకుండా ఉండడానికి మేమున్నాము నీ వెనుక అని, నీ రక్షణ కోసం మేమున్నాము అని, నీకు సంబంధించినటువంటి చట్టాలను కాపాడు కోసం మేమున్నామని దాని వెనుక పోరాటం చేసినటువంటి వ్యక్తులలో మన విజయరామరావు గారు చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తి. ఈ మధ్యకాలంలోనే ఇందిరా పార్క్ వద్ద వారు నిరాహార దీక్ష చేయడం జరిగింది. అది అందరికీ తెలిసినటువంటి విషయం అనుకుంటాను. వారు నిజానికి గోరక్షణ కంకణం కట్టుకొని గోవులను రక్షించడానికి ఎన్నో ఉద్యమాలు చేస్తూ ఉంటారు. వారి యొక్క అనుభవాన్ని, పరిశోధనని మనకు ప్రెజెంటేషన్ రూపంలో అందించవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారములు. ఈ అవకాశం ఇచ్చిన సునీల్ మాన్సింగ్ గారికి, యాదగిరిరావు గారికి మరియు ఇతర పెద్దలందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు. జై నందీశ్వర. ఈ భూమండలంలో ఇన్ని జీవరాశుల్లో దేనికి రాని నష్టం, కష్టం ఒక నందికి మాత్రమే వచ్చింది. మనం అందరం అమ్మను కొలుస్తున్నాం, గోమాత అంటున్నాం, గోపితను గురించి ఎవరు ఆలోచించట్లేదు. నిన్న రాత్రి 10 గంటల వరకు పహాడీ షరీఫ్ వెళ్ళి నందులను చూస్తుంటే ఇంకా గ్రామాల్లో ఏమీ నందులు లేవు అనిపిస్తుంది. మంచి మేలు రకం ఒంగోలు జాతి నందులు వచ్చేసినాయి. ఇది అక్కడికి వెళ్ళి కొనటం అనేది సమస్యకి పరిష్కారం కాదు, తెలుసు, కొనకూడదు. అక్కడ రైతులకి జ్ఞానం ఇవ్వటం అనేది మనం చేయాలి. కానీ ఆ నందులు కావాలని మంచి శ్రేష్టమైన నందులు కొంటున్నారు వాళ్ళు. ఇక భవిష్యత్తులో గ్రామాల్లో గో సంతతి పెరగటానికి సరైన బ్రీడ్ లేదు. గత సంవత్సరం 40 నందులు కొంటే, నేను 2 నందులు కొంటానని పిలుపునిస్తే రకరకాల ప్రాంతాల నుంచి ముందుకు వచ్చి 38 మంది మొత్తం 40 నందులు 40 లక్షలు పోసుకున్నాం అక్కడ. అదే నందిని వాడు కింద సంవత్సరం 75,000 లక్ష రూపాయలది, ఈ సంవత్సరం 1,50,000 చెప్తున్నాడు. ఏమి డబ్బులోలా తిరిగి వచ్చేసాం, కొనటానికి వెళ్ళాం. ఇలా కొంటే వాళ్ళు ఇలా రేట్లు పెంచుతారు అని. కానీ అక్కడున్న మంచి బ్రీడ్ కొన్నైనా తేవాలి మనం అనే దాని మీద చాలా పని చేస్తున్నాను. ఇది ఒక సమస్య. అసలు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, రాజీవ్ దీక్షిత్ గారు ఏం చెప్పారు గోవు గురించి, పాలేకర్ గారు ఏం చెప్పారు, ఇవి మీరు రిటైర్డ్ అయిన వాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, బాధ్యతలు అయిపోయిన వాళ్ళు ఉన్నారు. పూర్తిగా అవగాహన చేసుకొని గ్రామంలో ఏమీ మాట్లాడద్దు. గోవు గురించి రైతులకి ఒక 10-20 మందికి శిక్షణ ఇవ్వడానికి ఒక మాస్టర్లుగా మీరు తయారవ్వాలని కోరుకుంటున్నాను. ఇంతమంది పుస్తకాలు రాశారు, ఇంత జ్ఞానం రాశారు, సంతోషం. కానీ శాస్త్రీయంగా ఏమి నిరూపించబడింది అనే దానికి గ్రామంలో ఉన్న 5వ క్లాస్ చదువుకున్న రైతుకి చెప్పగలిగితే మీరందరూ అవి ఆగుతాయి.
ఆ గ్రామంలో మనం ఉన్న కొద్దిపాటి గోవులకి ఆ రైతులకి మన జ్ఞానాన్ని పాలేకర్ గారి విషయాన్ని చేర్చలేకపోతే ఇది ఆగదు. సమస్యకి పరిష్కారం గ్రామంలోనే ఉంది, రైతుల దగ్గర. ఖాళీ మనవాళ్ళ కోసం, చదువుల కోసం, పిల్లల కోసం, చదువుల కోసం వచ్చారు, కుటుంబ బాధ్యతలు అయిపోయినాయి, నడవండి గ్రామానికి వెళ్దాం. ఇలా సభలు పెట్టుకుంటే ఏమీ జరగదండి. మిమ్మల్ని వేరేగా అనుకోవద్దు దయచేసి. ఇది ఇక్కడ కొంతవరకు ఇక్కడ ఉండాలి మనం. గ్రామాలన్నీ ఖాళీ అయిపోతున్నాయి. రేపు ఇంత దేశానికి ఎవరు అన్నం పెట్టాలి? భూమి పాడైపోయింది, న్యూట్రిషన్ డెఫిషియన్సీ అందరికీ ఉంది, అన్ని విషయాలు అందరికీ నాకన్నా బాగా మీ అందరికీ తెలుసు. కానీ దీన్ని ఇప్పుడు స్వాములందరూ కూడా రామాయణం భాగవతం చెప్పడం కొంత ఆపాలి. గోవు యొక్క భాగవతం గురించి చెప్పాలి. అది రైతుకి అర్థమయ్యే భాషలో చెప్పాలి. నా దగ్గరకు వచ్చి 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు పనిచేసిన 2వ తరగతి చదువుకున్న రైతులు ఇప్పుడు మంచి మంచి వ్యవసాయం చేస్తూ వాళ్ళు ప్రవచనాలు ఇస్తున్నారు గోవులో. గద్వాల్ దగ్గర ఐజా అనే గ్రామంలో శ్రీనివాస్ 5 సంవత్సరాలు పనిచేశాడు. మండలం మొత్తం కూడా తిరిగి కలెక్టర్ పర్మిషన్ తీసుకుని రైతులు చెప్పాడు. చదువుకున్నది 2వ క్లాస్. ఇలాంటివి మీరు చెప్పాలి, సమయాన్ని తీయాలి, గ్రామాలకి వెళ్ళాలి, నగరాలని ఖాళీ చేయాలి. మీరంతా ఉన్నతమైన స్థాయిలో ఉన్న వాళ్ళంతా. మీరు ఒక్క రోజులో పాలేకర్ పుస్తకం చదవగలుగుతారు. రేపు జూన్ 5న తిరుమలలో పాలేకర్ గారి మీటింగ్ ఉంది, 5 రోజులు. అక్కడికి రండి. ఆయన అద్భుతమైన పుస్తకం రాశారు. అది మీరు సరళంగా ఉంటుంది, చదివి మీరు గ్రామాల్లో చెప్పకపోతే ఏమీ మిగలదండి, శూన్యమైపోద్దండి. నేను అన్నీ తిరుగుతున్నా, 20 ఏళ్ళ నుంచి తిరగని మండలం లేదు, జిల్లా లేదు, దేశం మొత్తం తిరిగొచ్చా. కానీ మనం ఉన్నంత అధ్వానంగా ఏ రాష్ట్రాలు లేవు. ఎక్కడికి వెళుతున్నామో తెలియదు, ఒక స్పష్టత లేదు. దీనికి అడ్డుకట్ట వేయటానికి నిరంతరం 24 గంటలు దీని మీద నేను ఆలోచనలు చేస్తున్నాను, ఆచరిస్తున్నాను. 2017 చిన్నజీయర్ స్వామి ఆశ్రమంలో గానగ పెడితే, ఎద్దు గానగ 10 రోజుల కోసం ఎద్దు గానగ పెట్టి చూపించాం బసవన్న పని ఎలా ఉంటుందని. ఈ రోజుకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో 950 గానగల నిర్మాణం జరిగింది. తద్వారా ఒక గానగ ద్వారా 500 కుటుంబాలకి హార్ట్ ప్రాబ్లం రాదు. ఈ విషయాలు చెప్పిందారు రాజీవ్ దీక్షిత్ గారు. ఇది ఆచరణాత్మకంగా మేము చేసిన తర్వాత ప్రచారం చేస్తున్నాం. ఇది మీరు చెప్పాలి, రాజీవ్ దీక్షిత్ గారి గురించి చెప్పాలి. ఇలాంటివి ఎన్నో విషయాలు ఉన్నాయి. నేను నాగసముద్రం అనే గ్రామం, దారూరు మండలం, వికారాబాద్ జిల్లాలో నాకు 43 ఎకరాల వ్యవసాయ క్షేత్రం ఉంది. అక్కడ పాలేకర్ గారి విత్తనాల గురించి ఏం మాట్లాడారో, గోవు గురించి ఏం మాట్లాడారో అక్కడ నేను వ్యవసాయం చేస్తూ అదే గ్రామంలో, నాగసముద్రం అనే గ్రామంలో 18 నెలల పాటు 15 మంది గర్భిణీలకి మాపిళ్ళై సాంబా, అబ్బాయికి లోపం ఉంటే, అమ్మాయికి లోపం ఉంటే కుల్లాకర్, పీసీఓడి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, గర్భాశయం ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఆ బియ్యం నా పొలంలో పండినవి ప్రతి నెల 15 మందికి 5 కేజీల చొప్పున ఇచ్చి 1 కేజీ నెయ్యి, బెల్లము, ఎనీమియా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి తవుడు, ఇవన్నీ ఇచ్చాను. అందరి ఇళ్లల్లో 3 కేజీల నుంచి 3.5 కేజీల పిల్లలు 90% సాధారణ కాన్పు అయ్యారు. ఇది రేపు ధర్మాన్ని నిలబెడతాకి వీళ్ళు ఉపయోగపడతారు. వీడు 3 పనులు చేస్తారు. వీళ్ళు పెద్ద అయితే 3 పని వాళ్ళు చేయగలరు. అంత శక్తి సామర్థ్యం ఉంటుంది. వీళ్ళకి అంతర్మదనాలు ఉండవు, చికాకు ఉండదు, తర్వాత జ్ఞాపక శక్తి ఎక్కువ. ఒకసారి చెప్పంగానే ఏదైనా గ్రహిస్తారన్నమాట వీళ్ళకి. ఇలాంటి లక్షణాలు ఉంటాయి. 18 రోజుల్లో మెడ నుంచో పెడతారు. ఈ మాట ఎవరు చెప్పారు? రాజీవ్ దీక్షిత్. ఇది అవునా కాదా అనే దాని మీద నా సొంత డబ్బులతో, నా వ్యాపారంలో వచ్చిన డబ్బుల్ని సమాజానికి ఇలా ఖర్చు పెడతా. అక్కడ 18 నెలల పాటు ఎవరైతే డెలివరీ అయ్యారో కొత్త వాళ్ళని తీసుకున్నాను. అలా చేశాను. వాళ్ళ భర్తలు, వాళ్ళ అత్తమామలు, వాళ్ళ అమ్మ నాన్నలు నమ్మిన తర్వాత వ్యవసాయంలోకి వస్తారు అని చెప్పి అక్కడ నేను చేశాను. ఇప్పుడు ఈ నెల నుంచి, మే నెల నుంచి విశాఖపట్నంలో ఒక 20 మందికి స్టార్ట్ చేశారు. తరకటూరు గ్రామంలో 10 మందికి, 30 మందికి
ఇది ఎంత ఖర్చు అవుతాయా అంటే, మీరు రిటైర్మెంట్ అయిన వాళ్ళు ఎవరైతే ఇక్కడ ఉన్నారో, మీ అబ్బాయిలు ఉద్యోగాలు చేసి స్థిరపడ్డారు, 5,000 రూపాయలండి ఒక గర్భిణీకి మీరు నెలకి ఇవ్వాల్సింది. 1 కేజీ నెయ్యి, కుల్లాకార బియ్యము, 1 కేజీ బెల్లము, తవుడు. మొన్న ప్రధాన దినపత్రికలో ఒక వార్త వచ్చింది, రక్తహీనత, నలుగురిలో ఒక గర్భిణికి ఒకళ్ళకి రక్తహీనత ఉందని. ఈ రక్తహీనత అనేది కుల్లాకార బియ్యం తింటే తగ్గిపోతుంది. దీంట్లో ఐరన్ ఉంటుంది, జింక్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఈ బియ్యం గురించి ఎవరు చెప్తున్నారు? ఎవరు చెప్పట్లా. ఇలాంటివి మీరు ప్రచారం అనే చేయండి. రైతుల నెంబర్ మేము ఇస్తాం. మీరందరూ రకరకాల ప్రాంతాల నుంచి, జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చారు. వాళ్ళందరూ ఏ జిల్లాలో ఎవరెవరు పండిస్తున్నారో అంత డేటా మా దగ్గర ఉంది. దీన్ని ఒక 2012 నుంచి ఈ ఆఫీసును నిర్వహిస్తున్నాం. 2 రాష్ట్రాల్లో ఇక్కడ ఒక రామకృష్ణ మఠం దగ్గర దీనికి ఒక చిన్న కార్యాలయం పెట్టాము. 2012 నుంచి అక్కడ 700 మంది స్టాఫ్ ఉంటారు, విత్తనాలు ఉంటాయి, ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీకు పాలేకర్ గారి టెక్నాలజీ చెప్తాం. ఎవరి దగ్గర ₹1 తీసుకోం. నాకు వచ్చిన మిఠాయి డబ్బుల్లో నా వంతంతా మా అన్నదమ్ములందరం కలిసే ఉంటాం. నాది సమాజానికి ఖర్చు పెడుతున్నాను 18 సంవత్సరాల నుంచి. మీరు దీన్ని ప్రచారం చేయటానికి ఇవన్నీ ఏరుకొచ్చుకున్నాం. మన రాష్ట్రంలో ఒక్క గింజ లేదు. మనం సోనా మసూరి, బీపీటీ అని 2 బియ్యాలే తింటున్నాం మన అందరిళ్ళల్లో. ఈ 2 కూడా షుగర్లు, బీపీలు, ఊబకాయం రావటానికి ఉపయోగపడే బియ్యం, కానీ మేలు చేసేవి కాదు. దీంట్లో ఓన్లీ కార్బోహైడ్రేట్ తప్ప ఏమీ ఉండవు. భగవంతుడు ఇచ్చిన విత్తనాన్ని మనం వదిలేసి 75 ఏళ్ళు అయిపోయింది. అవి దేవుడి దయ వల్ల, పాలేకర్ గారి జ్ఞానం వల్ల సంపాదించుకొచ్చాను. దేశం మొత్తం తిరిగి 400 రకాల వరి విత్తనాలు ఉన్నాయి, వంగడాలు. ఒక్కొక్క వంగడంలో ఒక్కొక్క గుణం ఉంది. పార్కిన్సన్ అంటారు కదా, చేతులు వణికే రోగం. కృష్ణవ్రీహ నల్ల బియ్యం, దాని గంజి తాగితే 45 రోజుల్లో తగ్గిపోతుంది. ఇలాంటివి మీరు చెప్పటమైనా చేస్తే ఎవరైనా మారుతారు, గోవులన్నీ మిగులుతాయి. ఇంత గంభీరమైన సమస్యలు గ్రామాల్లో ఉన్నాయి. మనం గోమాతాకి జై అంటే ఏముంది? ఏమీగా. మీరు రండి, పహాడ్ షరీఫ్ రండి నాతో. నేను వెళ్తే మీరు ఊరు కొడతారన్నారు. ఎవ్వడు ఏం కొట్టాడు. నేను వెళ్ళొచ్చా. కింద సంవత్సరం 40 నందులు కొనుక్కొచ్చా, మేలు రకమై. చాగంటి కోటేశ్వరరావు గారికి ఒకటి ఇచ్చాం. ఇలా ఎవరు అడిగితే వాళ్ళకి ఇచ్చాం. అవి కింద సంవత్సరం కొన్నాయని పిల్లలు కూడా కొట్టేసినాయి. ఇప్పుడు ఈ సంతతి పెంచకపోతే ఈ భూమి క్షోభిస్తానే ఉంటుంది. భూగర్భ జలాలు పెరగవు. గోవు ఎక్కడైతే తిరిగిందో అక్కడ భూగర్భ జలాలు పెరుగుతాయి. గోవు లేకపోతే ఎన్ని రోజులు ఇలా గడిపేస్తాం? నష్టమైతే జరిగింది, ఇది అందరికీ తెలిసింది. ఎందుకు ఇంకా మన నగరాల్లో ఉండాలి చెప్పండి? నగరాల్లో ఉంటే మనకి వేరే రాష్ట్రాలకి తేడా కూడా మేము చెప్తా. దేశం మొత్తం తిరిగా నేను, ఒక్క అరుణాచల్ ప్రదేశ్ తప్ప. కర్ణాటక వాళ్ళు చేస్తున్నంత పని వాళ్ళకి చాలా దూరంలో ఉన్నాం. వాళ్ళు ఎక్కడో అడ్వాన్స్లో ఉన్నారు వాళ్ళు. కారణం ఏంటంటే అక్కడ సాధువులు, సంతులు అందరూ కూడా పాలేకర్ తత్వాన్ని అర్థం చేసుకుని వాళ్ళు చదివి రైతులకి జ్ఞానాన్ని ఇస్తున్నారు. ఇలా ఇక్కడ ఏ స్వామి చేస్తున్నాడు చెప్పండి? ఏ స్వామి రైతులకి కార్యక్రమం చేస్తున్నాడు గ్రామాల్లోకి వెళ్ళి? ఇది చెప్పాలి. రేపు ధర్మం నిలబెడతాం మనుషులు లేనప్పుడు మన ఇతిహాసాలు దేనికి, మన పురాణాలు దేనికి? ఇది కొంతకాలం ఆపండి, ఇది చేయండి. ఇది చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పాలి, తర్వాత గరికిపాటి గారు చెప్పాలి, అందరికీ చెప్పాలి. ఎందుకంటే నేను ఇప్పుడు ఇచ్చిన చోట ఊర్లో 750 గ్రాములు పుట్టారు పిల్లలు. గతంలో 750 గ్రాములు బరువు. అలాంటి చోట 3.5 కేజీలు పుట్టారు ఈ బియ్యం ఇచ్చినాక. ప్రతి చోట ఫెర్టిలిటీ ప్రాబ్లం ఉంది. మరి తాతగారు ఉన్నప్పుడు ఎందుకు లేదు ఈ ఫెర్టిలిటీ ప్రాబ్లం చెప్పండి? ఫెర్టిలిటీ సెంటర్లు అప్పుడు ఎందుకు లేదు తాత ఉన్నప్పుడు? ఎందుకంటే తాత హైబ్రిడ్ విత్తనాలు తినలేదు. తాత ఇంట్లో ఆవు ఉంది, తాత ఇంట్లో నందు. ఇవన్నీ మనం వదిలిపెట్టుకున్నాం. విత్తనాన్ని వదిలిపెట్టుకున్నాం, గోవుని వదిలిపెట్టుకున్నాం. దీన్ని మనం చేయాలి. ఒక్క హైటెక్ సిటీ నుంచి 7.5-8 కిలోమీటర్ల రేడియస్లో 54 ఫెర్టిలిటీ సెంటర్లు ఉన్నాయి. ఇది ఎప్పుడుది? 7-8 ఏళ్ల క్రితం సర్వే. మొన్న ఇందిరాబాద్లో ఒక మీటింగ్ జరిగింది, ఒక 4 ఏళ్ల క్రితం. నన్ను తీసుకెళ్లారు ఒకళ్ళు, ఒక ప్రైవేట్ మీటింగ్. అది వాళ్ళ వయసు అంతా 35 సంవత్సరాలు. ఒక సుమారు 50 మంది. ఉదయాన్నే సండే వాళ్ళందరూ మీటింగ్ ఎవరైతే కౌన్సిలింగ్ చేస్తున్నాడో నన్ను చూసి అన్న నమస్తే, వీళ్ళు ఎవరో తెలుసా అని అడిగాడు. తెలియదన్న. మీరెవరు వినలేరు ఈ మాటలు.
భార్యను వదిలిపెట్టేసిన భర్తల సంఘం అంట అది. వీళ్ళంతా ఐటీలో ఉన్నవాళ్ళు, పెళ్ళైనాక సంతానం కలగట్లేదని భార్యలు వదిలిపెట్టేశారు. వీళ్ళకి ఒక గ్రూప్ ఉంది వాట్సాప్లో. వీళ్ళు ఎక్కడికి వెళ్ళరు, అత్తగారింటికి వెళ్ళరు, అమ్మ ఇంటికి వెళ్ళరు, బంధువుల ఇంటికి వెళ్ళరు, పెళ్ళిళ్ళకి వెళ్ళరు. ఎందుకంటే అడుగుతారు అందరూ, ఏమిరా నీకు పిల్లలు లేరా అని. ఈ అవమానం. జీతం వస్తుంది కానీ వాళ్ళకి ఆ జీన్స్ ప్యాంట్లు, ఆ టీ షర్ట్లు, ఆ జంక్ ఫుడ్ తిని ఒక్కొక్కళ్ళకి 4వ నెల, 7వ నెల, 8వ నెల కడుపులు ఉన్నాయి అబ్బాయిలకి. వీళ్ళకి ఏం సంతానం కలుగుద్ది? తినే బీపీటీ సోనా మసిరి ద్వారా. మా పెళ్ళే సాంబా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ ఇళ్లల్లో, బంధువుల ఇళ్లలో ఎవరికైనా అబ్బాయి లోపం ఉంటే 5 కేజీలు తినిపించండి వాడితో. 5 కేజీలు తినేలోపు కన్సీవ్ చేసేస్తాడు అమ్మాయిని. అమ్మాయిలో లోపం ఉంటే కులాకార్. ఈ రెండిట్ల మీద మీరు మాట్లాడండి. రేపు ధర్మం నిలబడితే మనుషులు మిగులుతారు. ఈ 2 విత్తనాలు మీకు ఇస్తాను, మీ జిల్లాలో పండించి మీరు మీ అమ్మమ్మ పేరునో మీ తాతయ్య పేరునో వితరణ చేయండి. ఇది ఎలా వండుకోవాలో, ఎలా నమలాలో, నీళ్ళు ఎప్పుడు తాగాలో అన్ని కార్యాలయానికి వస్తే మా వాళ్ళు చెప్తారు. విత్తనంలో ఉన్నది రహస్యాలండి ఇవి. మరి ఎందుకు ఇచ్చాడు భగవంతుడు? ప్రకృతి 6 లక్షల వరి విత్తనాలు ఇచ్చాడు. 6 లక్షల వరి విత్తనాలు భారతదేశానికి. ఎవరికి తెలుసు ఈ విషయం? ఇప్పటికి 5,000 రకాలు ఉన్నాయి మిగిలి. ఒక్క విత్తనంలో ఇన్ని గుణాలు ఉన్నాయంటే ఈ విత్తనాల్లో ఉన్న గుణాలను తెలుసుకుంటాకి ఎన్ని జన్మలు ఎత్తాలి? మేము పనిచేసేది 20 విత్తనాల మీద పనిచేస్తున్నాం గత 18 సంవత్సరాల నుంచి. ఎంతకు మించి వెళ్తాక మా సమయం చాలట్లా. ఇది NIN వాళ్ళు టెస్ట్ చేసి దీంట్లో గుణగణాలు చెప్పి భారత ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలి. వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇది మాకు చాలా పనులని మీరు వెళ్ళిపోండి అన్నారు. ఇది ఎవరు చేయాలి మరి చెప్పండి? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ టెక్నాలజీ ఏదో ఉంది కదా అక్కడ తార్నాకాలో, వాళ్ళు చేయాలి. దాంట్లో ఏమి విత్తనాలు ఉన్నాయి, ఏమి గుణాలు ఉన్నాయి, ఎవరు చెప్పట్లా. సరే, నాకు ఇచ్చిన సమయం మించి నేను మాట్లాడాను. ఎవరైనా నా నెంబర్ ఉపయోగపడితే దీనికి నేను మీకు ఏమైనా నేను సమాధానము విత్తనాల గురించి కానీ వ్యవసాయం గురించి చెప్తాను. ఒక నమూనా తయారు చేశాను. ఎకరానికి 3 లక్షలు ఆదాయాన్ని. ఇది వరిని మానేయాలి. నా లక్ష్యం నెక్స్ట్ 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 3% ప్యాడీని తగ్గిస్తే 5 లక్షల ఎకరాల్లో టెంపరేచర్ కంట్రోల్ అవుతాకి నేను బహువార్షిక పంటలు తయారు చేశాను. దాంట్లో ఎకరంలో 30,000 వచ్చే వరిలో 3 లక్షల రూపాయలు ఎలా తయారు చేశానో 35 రకాల పంటల మీద. ఇది జూన్ 27, 28లో ఇక్కడ రంగప్రసాద్ గారి పొలంలో దీనికి సంబంధించి 2 రోజుల క్లాస్ ఉంది. 1000 మంది రైతులు వస్తున్నారు. జూన్ 27, 28. ఇది ఎవరన్నా మీకు ఇంట్రెస్ట్ ఉంటే దీన్ని మీరు వ్యవసాయం చేయకపోయినా వ్యవసాయ ప్రచారకుల కన్నా కండి. 8374662262 ఇది నా నెంబరు. ఈ విషయాలు తప్ప వేరే విషయాలకి ఫోన్ చేయొద్దు. ఇదే మాట్లాడతానంటే చేయండి. 8374662262 ఇది కార్యాలయం నెంబరు. 6309111427. ఈ నెంబర్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. నాకు కాదు, మీకు ఫస్ట్ నెంబర్ ఏంటంటే మీరు మీ గ్రామంలో ఏమైనా సభలు పెట్టాలన్న దానికి సమాజ హితం కోసం ఏమైనా చేస్తానంటే నేను మీ ఊరు వస్తా, దానికి నా నెంబరు. అక్కడ ఇన్ఫర్మేషన్ కావాలంటే 2వ నెంబర్ ఇచ్చాను, 6309111427. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు. చాలా సంతోషం సార్. మీ యొక్క సందేశాన్ని మాకు అందించినందుకు ఎంతో గర్విస్తున్నాం సార్. ఈ సందర్భంగా మీరు ఇచ్చినటువంటి అమూల్య సందేశానికి మా యొక్క చిన్న కానుకగా ఫెలిసిటేషన్ చేయాలని మా యొక్క ఆకాంక్ష. వారిని గురుప్రసాద్ జీ గారు ఫెలిసిటేషన్ చేయాల్సిందిగా కోరుచున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.